బుల్లిష్ అండ్ బేరిష్ అనే రెండు పదాలు తరచుగా వినపడతా ఉంటాయి. అంటే వెనక్కిపోయేవన్నీ కూడా బేర్ అని, ముందుకు దూసుకుపోయేవన్నీ కూడా బుల్స్ అని. షేర్ కొని మ్యూచువల్ ఫండ్ను కొని దాని భవిష్యత్తు మీద బెట్ చేసి సంవత్సరాలు వెయిట్ చేసి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అని 10 సంవత్సరాలు వెయిట్ చేసి ఎవరైతే లాభాలని పొందుతారో వాళ్ళని ఇన్వెస్టర్స్ అంటారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని కంటిన్యూ చేయండి కంపల్సరీగా. అసలు వాల్యూ ఫండ్ అంటే ఏంటి? ఇప్పుడు ఐసిఐసిఐ వాల్యూ డిస్కవరీ ఫండ్ ఉంది. కొన్ని హై బీటా షేర్స్ ఉంటాయి. హై బీటా అంటే రింగ్ రోడ్డు రాబోయే ప్లాట్లు. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 20 దరిదాపుల్లో ఉంటే దాన్ని ఫేర్ వాల్యూ అంటారు. అంటే మార్కెట్ ఇట్ ఈస్ ఓకే. నమస్తే, వెల్కమ్ టు 3TV. మీరందరూ కూడా ఆర్థికంగా ఆనందంగా ఉండాలి. ధర్మానికి సంబంధించి ఒక కథ చెప్తూ కూడా పాషం రెడ్డి అన్న గతంలో చెప్పున్నారు. మీలో చాలామంది అప్రిషియేట్ చేశారు దాన్ని. చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఇంత సింపుల్గా ఇంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ని చెప్తున్నారు మీరంటూ చాలా అభినందనలు వస్తున్నాయి. మీకు చాలా సంతోషకరమైన విషయం. ఈ షేర్ మార్కెట్ని అర్థం చేసుకోవడం, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం, కొంత చిన్న చిన్న ప్రాఫిట్స్ పొందడం కూడా నేను కానీ నవనీత్ కానీ మేము ఆల్రెడీ ఆ పాత్రలో ఉన్నాం ఇప్పుడు. అయితే గత 3-4 వారాలుగా మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకుల్లోకి పడిపోయింది. చాలా మ్యూచువల్ ఫండ్స్లో చాలా వరకు కూడా, ఇప్పుడు నా పోర్ట్ఫోలియోనే తీసుకుంటే చాలా వరకు అవి రెడ్లోకి వెళ్ళిపోయినాయి. వీటిలో అంటే ఇప్పుడు ఎకనామిక్ టైమ్స్ ప్రతిరోజు నేను చూస్తూ ఉన్నాను. అదొక మంచి స్టెప్ తీసుకున్నారు మీరు, ఎకనామిక్ టైమ్స్ సబ్స్క్రైబ్ చేయడము. మీ అందరికి కూడా చెప్తున్నా, తెలుగు పేపర్లు చదవండి, ఈ పేపర్ చదవండి, ఇది చదవకూడదు అని నేనేం చెప్పడం లేదు. కానీ మీరందరూ కూడా ఎకనామిక్ టైమ్స్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కానీ ఎకానమీకి సంబంధించి, ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా బ్రాడ్గా జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలు అవి ఆర్థికాన్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తాయి చాలా బాగా ఉంటుంది. కాబట్టి మీలో అందరూ కూడా ఏదో ఒక జాతీయ ఇంగ్లీష్ ఎకానమీకి సంబంధించిన న్యూస్ పేపర్ అయితే తెప్పించుకోండి అని నేను ముఖ్యంగా యంగ్ జనరేషన్కి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయితే అన్న, అవన్నీ మనం చూస్తూ ఉంటున్నాం కదా, బుల్లిష్ అండ్ బేరిష్ అనే రెండు పదాలు తరచుగా వినపడతా ఉంటాయి. ఇప్పుడు నేను బుల్కి గురవుతున్నానా బేర్కి గురవుతున్నానా అనేది కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నా నేను, టు బి వెరీ ఆనెస్ట్. మార్కెట్ పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ బాగుంది, నేను లాభాలు తీసుకోగలను, లేకపోతే ఇంకా ఈ షేర్లో లాభాలు వస్తాయి అనే ఒక దృక్పథంతో పెట్టుబడి పెట్టే వాళ్ళంతా బుల్స్. మార్కెట్ కుప్పకూలుతుంది, లేకుంటే ఈ మార్కెట్లో తగ్గుతాయి షేర్లు ప్రైసెస్, అమ్ముకోవాలా బయటపడాలి అనే ఒక భయంతో ఉండేవాళ్ళు అనుకోండి, లేకపోతే నిరుత్సాహంతో ఉండేవాళ్ళు అనుకోండి, వాళ్ళంతా బేర్స్ అంటారు. అసలు ఎలా వచ్చింది ఈ బేర్ మార్కెట్ అంటే ఏంది, బుల్ మార్కెట్ అంటే ఏంది, ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. దానికి సరైన తర్జుమా ఏమీ లేదు. దాన్ని బుల్ మార్కెట్ అని ఎందుకంటారంటే, ఒక ఎద్దు మార్కెట్ ముందర కూడా బుల్ బొమ్మలు ఉంటాయి, చూసే ఉంటారు. కరెక్ట్. ఎద్దు తన శక్తిని చూపించాలి, లేకుంటే ఒక శత్రువుని భయపెట్టాలి అని అనుకున్నప్పుడు కొమ్ము ఇలా అంటుంది, అంటే పైకి లేపుతుంది. అవును, ఓకే. ఎస్. అదే బేర్ అయితే, అంటే ఒక ఎలుగుబంటి అయితే కాలు ఇట్లా వెనక్కి తవ్వుతుంది. ఆ మూడ్లోకి వచ్చినప్పుడు కాలు వెనక్కి తవ్వుతుంది. అంటే వెనక్కిపోయేవన్నీ కూడా బేర్ అని సింబాలిక్ గా, ముందుకు దూసుకుపోయేవన్నీ కూడా బుల్స్ అని. సో మార్కెట్ మీద పాజిటివ్గా బెట్ కట్టే వాళ్ళని బుల్స్ అంటారు, ఎవరైతే నెగటివ్గా బెట్ కట్టే వాళ్ళని అందరినీ బేర్స్ అంటారు. ఓకే. ఈ బుల్స్కి బేర్స్కి మధ్యలో ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఓకే. అయితే ఇది ఆయనకు మార్కెట్ మీద, ఆర్థిక వ్యవస్థ మీద, ఆ దేశం యొక్క భవిష్యత్తు మీద ఉండే నమ్మకాలకు సంబంధించింది కాకుండా, అంచనాలు, నమ్మకాలు, వాటితో కాకుండా, ఇది కొంతమంది బేర్స్ డబ్బు సంపాదిస్తారు, కొంతమంది బుల్స్ కూడా డబ్బు సంపాదిస్తారు. ఎలా అంటే బెట్టింగ్, ఇవాళ మార్కెట్ పడిపోతుంది అనుకునే వాళ్ళు పడిపోయే దాని మీద బెట్టు కట్టి డబ్బు సంపాదిస్తారు, మార్కెట్ పెరుగుతుంది అనేవాళ్ళు పెరుగుదల మీద సంపాదిస్తారు. అయితే పడిపోయే దాని మీద ఎట్లా సంపాదించాలి? పడిపోతుంది, రేపు ఈ షేరు 100 రూపాయలది 80కి అవుతుంది అంటే వాళ్ళు 100 రూపాయలకి ఇవాళ అమ్మేసి రేపు 80కి కొని డెలివరీ చేస్తారు.
ఓకే 20 రూపాయలు వచ్చినట్లే కదా. ఓకే ఇప్పుడు హిండెల్బర్గ్ రిపోర్ట్ కూడా చూసారు, వాళ్ళు షార్ట్ సెల్లింగ్ చేశారు, కొన్ని మిలియన్స్ సంపాదించడానికి ప్రయత్నం చేశారు. అది ఎందుకు? మార్కెట్ ని పడగొట్టడానికి. అంటే అదొక బియరిస్ ఎఫర్ట్ అది. అదే రేపు మార్కెట్ లో సీతారామన్ గారు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తీసేస్తారు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు తగ్గించేస్తారు అని ప్రచారం చేసి మార్కెట్ పెంచేటట్లుగా చేసే వాళ్ళు ఇవాళ 100కు కొని రేపు 120కి అమ్ముతారు. వీళ్ళు అది బుల్లిష్ ఎఫర్ట్. సో ఈ బుల్స్ కు బేర్స్ కు మధ్యలో ఒక సైకలాజికల్ గేమ్ కూడా నడుస్తూ ఉంటుంది. ఈ వార్తలు క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు, ఆ వార్తలు క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ మీరు ఇంకొక ముఖ్యమైన పదజాలాన్ని మీరు గమనించే ఉంటారు. ఈ బుల్స్ బేర్స్ అనేది విషయం ఇదైతే, ఎవరైతే షేర్ కొని ఆర్ మ్యూచువల్ ఫండ్ను కొని దాని భవిష్యత్తు మీద బెట్ చేసి సంవత్సరాలు వెయిట్ చేసి 5 సంవత్సరాలు, మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అన్న 10 సంవత్సరాలు వెయిట్ చేసి లాభాలని పొందుతారో వాళ్ళని ఇన్వెస్టర్స్ అంటారు. వాళ్ళు ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా ఈ ఒడుదుడుకుల పైన లేకుంటే టెక్నికల్ కరెక్షన్స్, చిన్న చిన్న తగ్గుదల పెరుగుదల మీద ఆయన నిరుత్సాహపడము ఉత్సాహపడము చేయడు. ఆయన దృష్టి అంతా కూడా ఇవాళ రిలయన్స్ షేరు 1500 ఉంటే అది 3000కు పోతుంది, ఎందుకంటే రిలయన్స్ లాభాలు ఈ విధంగా వెళ్తాయి, ఐటీసీ ఈ విధంగా వెళ్తుంది, మన టూరిజం ఇంత బాగా పెరుగుతుంది ఇండియాలో కాబట్టి తప్పనిసరిగా హోటల్ షేర్స్ పెరుగుతాయి. అంటే ఒక దీర్ఘకాలికమైన ప్రణాళిక ప్రకారంగా ఆ దృష్టితో పెట్టుబడులు పెట్టి లాకిన్ చేసి ఇన్వెస్ట్మెంట్ని తన టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో, వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో, కొందరు 2 సంవత్సరాలని లాంగ్ టర్మ్ అంటారు, కొందరు 5 సంవత్సరాలని లాంగ్ టర్మ్ అంటారు, కొందరు 10 సంవత్సరాలు లాంగ్ టర్మ్ అంటారు. ఏది లాంగ్ టర్ము అని నిర్వచనం అడిగితే ఒక రకంగా చెప్పాలంటే ఇన్ ద లాంగ్ రన్ వీఆర్ ఆల్ డెడ్. అవును. దాని కొరకు ఇంకా నిర్విరామంగా అంటే ఎంతో కాలం దాకా వెయిట్ చేస్తూ ఉంటే మనకేమీ రాదు కూడా, మనమే ఉండము, ఆ ఫ్రూట్స్ మనం కూడా ఎంజాయ్ చేయము. కాకపోతే కనీసం 5 సంవత్సరాలు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేయాలని వాళ్ళని ఇన్వెస్టర్స్ అంటారు. ఇన్వెస్టర్ డబ్బును పెట్టుబడి పెట్టి ఆగుతాడు. షేర్ మార్కెట్లో యువత కానీ మిగతా వాళ్ళు కానీ గమనించాల్సింది ఏంటంటే, మీరు ఒక బ్యాంక్ డిపాజిట్ చేశారనుకోండి, మీరు రోజు చూసుకుంటారా అది ఎంత అయిందని ఎవరు చూడరు. పోస్ట్ ఆఫీసులో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, రోజు చూస్తారా? చూడరు. అది 3 ఏళ్లకో 5 ఏళ్లకో లాకింగ్ చేస్తారు, వచ్చే 6% 7% తీసుకుంటారు. అదే మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఒక నెల రోజుల్లోనే ఇంత తగ్గింది ఇంత పెరిగింది. మీరు 5 సంవత్సరాల గురించి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు, 10 సంవత్సరాల గురించి చేసినప్పుడు మీరు మధ్యలో దాన్ని కొలత చేసి ఎందుకు నిరుత్సాహపడాలి? పడకూడదు. అంటే థ్యాంక్స్ బట్ నో థ్యాంక్స్ టు దీస్ యాప్స్. వాడు నోటిఫికేషన్ ఇస్తూనే ఉంటాడు. 9:00కి మార్కెట్ ఓపెనే కాదు, 8:45కి అంతా ప్రీ మార్కెట్ అంటూ ఇస్తూనే ఉంటాడు. అందుకనే మీరు ఎప్పుడైతే ఒక ఇన్వెస్టర్గా ఉంటారో, మీ టైం పీరియడ్ మీకు క్లారిటీ ఉంటుందో, మీరు వర్రీ చెందాల్సిన అవసరం లేదు. మీరు రోజు వాటి వాల్యూస్ అసలు స్క్రీన్ను చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా ఇప్పుడు వచ్చినట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు మీరు లంసమ్ చేసుకోవడానికి వాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 15% దాకా స్మాల్ క్యాప్ ఫండ్స్ పడిపోయాయి. ఇది మీ దగ్గర ఇంకా ఏమైనా సర్ప్లస్ మనీ తక్కువ ఈల్డ్ వచ్చే వాటిలో పెట్టుంటే తీసి డెట్ ఫండ్స్ లో కానీ లేకుంటే ఐడిల్ ఫండ్స్ ఏమైనా ఉంటే మీరు తప్పనిసరిగా లంసంలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, ఈ ఇన్వెస్ట్మెంట్ మీరు తక్కువ రేట్లో ఎక్కువ యూనిట్స్ పొందారు కాబట్టి మీకు ఆల్రెడీ చేసిన ఇన్వెస్ట్మెంట్ కన్నా కూడా ఎక్కువ లాభం వచ్చే. సో మీరు అనేది ఏవైతే ఇప్పుడు ఉన్నాయో సర్ప్లస్ మనీ, అడిషనల్ మనీ ఉంటే గనక వాటిలో మీరు చూసి బాగా పర్ఫామ్ చేస్తాయి రాబోయే రోజుల్లో అనుకున్నవి, కొంచెం మార్కెట్ పైన అంచనా అది మీరు ఏదైతే ఇప్పుడు చూడండి, మీకు ఒక పోర్ట్ఫోలియో ఆల్రెడీ ఉంది. అవును. ఓకే, 6 ఫండ్లు కావచ్చు. నేను పోయినసారి చెప్పాను ఇన్ని ఫండ్స్ ఉండాలా ఈ కేటగిరీలో అని. మీ నిర్ణయం సరైనది అయ్యి మీ రీసెర్చ్ సరైనది అయినప్పుడు మీరు వేరే ఫండ్స్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కరెక్ట్. వాడిని మీరు టాపప్ చేయండి. ఇప్పుడు మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని కంటిన్యూ చేయండి కంపల్సరీగా. ఏమైపోతుందంటే మీరు చూడండి, మన సైకాలజీ ఎలా ఉంటుందంటే, బాగా మార్కెట్ పెరుగుతున్నప్పుడు అందరూ మాట్లాడుకునే టాపిక్స్, నాకు 20% లాభం వచ్చింది, ఈ షేర్ నాది 200 అయింది 300 అయింది అని ఉత్సాహంతో సక్సెస్ స్టోరీస్ మాట్లాడుకుంటారు. ఎప్పుడైతే మార్కెట్ పడిపోతుందో అందరూ సైలెంట్ అయిపోతారు. ఓకే, ఒక నార్మల్ రిటైల్
పెట్టుబడిదారుడు ఇన్వెస్టరు డబ్బులు ఎందుకు సంపాదించలేకపోతున్నాడు అంటే ఇలాంటి మార్కెట్ ఒడిదుడుకులకు లోనైనప్పుడు ఆయన భయపడి అమ్మ నాకు నా ₹1,00,000 90,000 అయింది కదా తీసి పాడేసుకుంటున్నాడు. సో ఈజ్ లూజింగ్. ఆ 10,000 మీరు అమ్మేదాకా అది నష్టమేమీ కాదు కదా. మీరు మీ టైం ప్రకారం మీరు ఆగగలిగినప్పుడు మీకు కంపల్సరిగా మీకు డబ్బులు అనేవి వస్తాయి. ఓకే, సో ఇన్వెస్టర్గా ఉన్న వాళ్ళు ఇలాంటి సమయాన్ని ఇంకా కొంచెం టాప్అప్ చేసి లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి వాడుకోవాలి. ఇన్వెస్టర్ కాని వాళ్ళు ఎవరంటే ట్రేడర్స్. ఇవాళ ఉదయం డే ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇవాళ ఉదయం కొన్ని మార్కెట్లో సాయంత్రానికి అమ్మేసి ఇంట్రా డే ట్రేడింగ్ చేసే వాళ్ళు కానివ్వండి, లేకుంటే వెరీ షార్ట్ టర్మ్గా ఇట్లా తీసుకొని ఏదో టిప్ బేస్డ్గా ఈ కంపెనీ పెరుగుతుందంట నెల రోజుల్లోనే అనే వాళ్ళంతా ట్రేడర్స్ కిందికి వస్తారు. ట్రేడర్స్ వాళ్ళు చాలా యాంగ్జైటీ ప్రోన్ జాబ్ అది. అంటే వాళ్ళకు ఎంతో టెన్షన్ వస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళు అమ్ముకోవాలి, బయటపడాలి. ఎందుకంటే వాళ్ళు చాలామంది ఎట్లా అంటే ఆ డెలివరీ టైంకి స్క్వేర్ అప్ చేయాలంటే యాక్చువల్గా టోటల్ 100% పెట్టుబడి పెట్టరు వాళ్ళు. మార్జిన్ మనీ వరకు పెట్టి ఇన్ని లక్షల ఇవి షేర్లు కొనింటారు. వాటిని ఆ డెలివరీ టైం వచ్చే వరకు వాటిని స్క్వేర్ అప్ చేసేసుకోవాలి. అంటే ఒకవేళ మార్కెట్ గాన పడిపోయి వాళ్ళ సొంత డబ్బు కానప్పుడు వాళ్ళు ఇరుకుపడిపోతారు దాంట్లో, విషవలయంలో. ఈ టెన్షన్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే ట్రేడింగ్ చేసే వాళ్ళు మార్కెట్కి దగ్గరగా ఉంటారు, కంపెనీస్కి దగ్గరగా ఉంటారు, ఇండస్ట్రీస్కి దగ్గరగా ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు. అది డెరివేటివ్స్ కానివ్వండి, F&Oలు కానివ్వండి, అది కంప్లీట్గా దాని మీద ఫోకస్ చేసి దాంట్లోనే మునిగి తేలే వాళ్ళకు అది దాంట్లో లాభాలు ఉంటాయి. డెరివేటివ్స్ అంటే ఏంటి? ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కింద వచ్చేవి అవి మామూలుగా ట్రేడర్స్ మార్కెట్లో ఉండి కొని ఇమ్మీడియట్గా అమ్మే వాళ్ళకు సంబంధించింది. లాంగ్ టర్మ్గా ఎప్పుడైతే మనకి ఇండస్ట్రీ ప్రాఫిటబిలిటీ పెరుగుతూ ఉంటుందో, ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మార్కెట్ చాలామంది సెప్టెంబర్ కంటే ముందు మార్కెట్ ఓవర్ హీట్ అయిపోయింది, మార్కెట్ బాగా పెరిగింది కాబట్టి ఈ టైంలో మనం చేతులు కాల్చుకుంటాము ఇన్వెస్ట్మెంట్ చేస్తే అని అన్నారు. అసలు మార్కెట్ కాస్ట్లీ అని కానీ మార్కెట్ బాగా పెరిగిందని కానీ ఏ విధంగా డిసైడ్ చేస్తారు మన ఇన్వెస్టర్స్ చూస్తే? ప్రతి కంపెనీలో కూడా లాభాలు అనేవి వస్తూ ఉంటాయి. లాభాల కొరకే పనిచేస్తారు అందరూ. ఓకే, ఆ లాభాలని మనం ఎర్నింగ్స్ పర్ షేర్ అనే పదజాలంతో మనం మాట్లాడతాం. అంటే ఆ కంపెనీలో ఇన్ని షేర్స్ ఉంటే వాళ్ళ లాభం డివైడెడ్ బై నంబర్ ఆఫ్ షేర్స్ ఈజ్ ఈక్వల్ టు EPS, ఎర్నింగ్స్ పర్ షేర్. ఓకే, ఒక కంపెనీకి ₹10 ఎర్నింగ్స్ పర్ షేర్ వచ్చాయి అనుకోండి, ఆ కంపెనీ షేర్ని ఎవరైనా ₹100 కొనడానికి సిద్ధపడ్డాడు అనుకోండి, అంటే దాని అర్థం ఏంది? ఆయన 10 సంవత్సరాల ప్రాఫిట్ని డిస్కౌంట్ చేసుకుంటున్నాడు. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాలి అంటే, ఇప్పుడు మనకు రింగ్ రోడ్ పక్కన ఒక వెంచర్ ఉంది, లేదా ఒక వెంచర్ ఉంది, ఒక ప్లాటింగ్ ఏరియా ఉంది, అది స్తబ్దంగా ఉంది, పెరగట్లేదు, అలాగే ఉంది, ఎప్పుడో పే చేసింది. సడన్గా అక్కడ ఒక రోడ్ వస్తుంది, రింగ్ రోడ్ వస్తుందని కానీ, లేకుంటే అక్కడ ఒక మెడికల్ కాలేజ్ వస్తుందని కానీ, లేకుంటే అక్కడ ఒక ప్లే గ్రౌండ్ వస్తుందని కానీ వార్త వచ్చింది అని అనుకుందాం. అంటే ఏంటి? ఫ్యూచర్లో ఆ ₹1000 గజం ఉండేది 10,000 గజానికి వెళ్ళిపోతుంది అని తెలిసిపోతుంది. ₹10,000 గజం వెళ్తుంది అని తెలిసినప్పుడు, ఇవాళ ₹1,000 ఉన్నప్పుడు ఆ 10,000 గజం 4-5 సంవత్సరాల తర్వాత జరిగే వ్యవహారమే కావచ్చు. అవన్నీ మెటీరియలైజ్ కావాలి, అక్కడే రింగ్ రోడ్ రావాలి, అలైన్మెంట్ మారకూడదు, కాలేజ్ రావాలి, ఇవన్నీ ఉంటాయి కదా. కానీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే 1,500 అయినా ఇవాళ మనం దాన్ని కొనేయాలరా, ఎందుకంటే అది 10,000కి వెళ్తుంది అంటారు. ఇంకొకరు ఏం చేస్తారు, 1,500 ఉన్నప్పుడు 2,000 అయినా కొనేయాలరా అంటాడు. 3,000కి వెళ్తుంది, 3,500కి వెళ్తుంది, 4,000కి వెళ్తుంది, అట్లా పెరిగిపోతుంది. యాక్చువల్గా దాని వాల్యూ 10,000కు వచ్చే వరకు ఇది 10,000 టచ్ అయిపోతుంది. దీన్ని ఏమంటాము అంటే షేర్ పరిభాషలో ఫ్యూచర్ డిస్కౌంటింగ్ అంటాం. అంటే ఒక కొత్త కంపెనీ, ఇప్పుడు స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది, వాళ్ళ లాభదాయకత భవిష్యత్తులో విపరీతంగా పెరిగే అవకాశం ఉంది, ఇవాళ లాభాలు లేవు అని తెలిసినా కూడా EPS ₹1 ఉంటే ₹1కే కొనరు దాన్ని. EPS 10కి వెళ్తుంది కాబట్టి మెల్లిగా 3, 4, 5, 6 రూపాయలకు. దీన్ని డిస్కౌంటింగ్ అంటారు. అయితే మార్కెట్లో
మార్కెట్ కాస్ట్లీగా ఉంది అని దేని గురించి చెప్తారంటే ప్రతి మార్కెట్కి కూడా ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్లో నిఫ్టీ ఉంది, బిఎస్సి సెన్సెక్స్ ఉంది. మొత్తం నిఫ్టీ కంపెనీలన్నీ కలిపి వాళ్ళ ఈపీఎస్ ఎంత ఉండాలి? అరౌండ్ 20% అంటే 20 టైమ్స్ డిస్కౌంట్ అయ్యేటట్లుగా ఉంటాయి. అంటే దాన్ని పిఈ రేషియో అంటారు, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 20 దరిదాపుల్లో ఉంటే దాన్ని ఫేర్ వాల్యూ అంటారు. ఓకే, అంటే మార్కెట్ ఇట్ ఈస్ ఓకే, రైట్. ఆ కంపెనీ సాధారణమైన పరిస్థితుల్లో వాళ్ళ లాభదాయకత పెరుగుతూ పోతే మనం ఇప్పుడు కొనుక్కున్నా కూడా మనకు లాభాలు వస్తాయి అని. అదే పిఈ రేషియో 30కి వెళ్ళింది అనుకోండి, అది కాస్ట్లీ అయింది మార్కెట్ అంటారు. ఓకే, అదే 40కి వెళ్ళింది అనుకోండి, ఓవర్ హీట్ అయిపోయింది అంటారు. మీకు అర్థమైందా? ఈ మీరు రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ చూడండి. కానీ మార్కెట్లో ఇప్పుడు మన దేశం ఉందనుకోండి, భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటారు. మన దేశపు పిఈ రేషియోని జీడిపి 1% 2% ఉండే దేశపు యొక్క పిఈ రేషియోతో పోలవకూడదు. రైట్. మన పిఈ రేషియో తప్పనిసరిగా హైగానే ఉంటుంది. ఎందుకంటే మనం ముందు రాబోయే లాభాలను కూడా డిస్కౌంట్ చేసుకొని ముందుకెళ్తాం. లార్జ్ క్యాప్ కానివ్వండి, బిఎస్సి సెన్సెక్స్ కానివ్వండి, నిఫ్టీ 50 కానివ్వండి, పిఈ రేషియోస్ ఆర్ మేనేజబుల్. అంటే అది 20 బిలో 20. గత 20 సంవత్సరాల్లో యావరేజ్గా పిఈ రేషియో ఏదైతే ఉంటుందో దాన్ని ఫేర్ వాల్యూ కింద తీసుకుంటున్నారు మన వాళ్ళు. రైట్. కానీ గత 20 సంవత్సరాల కన్నా రాబో 20 సంవత్సరాలు బాగుంటుంది అన్నప్పుడు దాన్ని రేటింగ్ అంటారు. మార్కెట్ 20% పిఈ రేషియో ఉంటే అది ఫేర్ వాల్యూ కాదరా, 25 ఉన్న ఫేర్ వాల్యూవే మన దేశానికి అంటారు. ఎందుకు అంటే మన దేశానికి భవిష్యత్తు బాగుంది కాబట్టి. సో మార్కెట్ డైనమిక్స్ అలా ఉంటాయి. మార్కెట్లో ఇన్వెస్టర్స్ ఒక ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ఒక ఇండస్ట్రీ కానీ, ఒక సెక్టార్ కానీ, ఒక కంపెనీ కానీ షేర్లలో ఇన్వెస్ట్మెంట్ చేసేదంతా కూడా ఆ ఆశతో, ఆ ప్రొజెక్షన్స్తో చేస్తూ పోతారు. నా పోర్ట్ఫోలియోలో డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు తీయాలి. నా ప్రధానమైన డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఏవైతే గ్రీన్లో ఉన్నాయో, ఏవైతే ప్రాఫిట్ మేకింగ్ ఉన్నాయో, బికాస్ ఆల్రెడీ ప్రాఫిట్ కొంత అక్యుములేట్ అయింది కాబట్టి అవి తీయాలనా, లేదా కొన్ని సరిగా పర్ఫామ్ చేస్తలేవు లాస్ట్ 2-3 వారాలుగా, అవును, వాటిలోంచి తీసి ఆ దరిద్రాన్ని వదిలించుకోవాలి అనేది నాకు అర్థం కాలేదు. ఈ డౌట్లు చాలా మందికి కూడా ఉంటాయి, చాలా మందికి వస్తుంది. ఎందుకంటే ఏ సైకిల్ లో ఉన్న ఇన్వెస్టర్ అయినా కానీ ఇలాంటి పరిస్థితికి గురవుతాడు. నేను మీకు చెప్పాను 100 మైనస్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు దట్ మచ్ ఈక్విటీ మార్కెట్లో ఉండాలనే ఒక కొండ గుర్తుతో వెళ్తాను. ఆ పద్ధతిలో చూసుకుంటే నాకు ఒక 35% దాకా నేను ఈక్విటీ మార్కెట్లో పెట్టాలి. 35% ఈక్విటీ మార్కెట్లో పెట్టాను, మిగతాది డెట్ రియల్ ఎస్టేట్లో పెట్టాను. అదే పద్ధతిలోనే 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి దాన్ని నేను పోర్ట్ఫోలియో షఫిల్ చేసుకుంటూ అసెట్ అలొకేషన్ ని మారుస్తూ వస్తాను. ఎలా మారవాలి అసెట్ అలొకేషన్? మార్కెట్ బాగా పెరిగింది కాబట్టి నా టోటల్ ఇన్వెస్ట్మెంట్లో నా ఈక్విటీ అలొకేషన్ 35% అప్రిషియేట్ అయ్యి, 35% అంటే ఉదాహరణకు నేను ₹1,00,00,000 పెట్టాను అనుకోండి, 35 లక్షలు. 35 లక్షలు 50 లక్షలు అయింది. 50 లక్షలు అయినప్పుడు నాది ఈక్విటీ పోర్ట్ఫోలియో యొక్క శాతం ఎంతకు వచ్చింది? 50%కి వచ్చింది 35 నుంచి. కానీ నేను యాక్చువల్గా 35% పెట్టుకోవాలి. నేనేం చెయ్యాలి? ఈక్విటీలో 35%ని తీసి డెట్లో వేసుకోవాలి. రీబ్యాలెన్సింగ్ అంటారు దాన్ని. అసెట్ రీబ్యాలెన్సింగ్ అనేది ప్రతి సంవత్సరము ఒకసారి చెయ్యాలి. ఓకే, ఆ అసెట్ రీబ్యాలెన్స్ చేసేటప్పుడు కూడా మీరు అడిగిన ప్రశ్న ప్రకారంగా అవసరం ఉన్నప్పుడే కాదు, ఈక్విటీని అమ్మాల్సి వస్తుంది. ఏది? మ్యూచువల్ ఫండ్స్ని. ఏది అమ్మాలి అనే దాని మీద నేను మీకు ఇప్పుడు జవాబు చెప్తాను. మీరు ఫండ్స్ని మామూలుగా అసెట్ అలొకేషన్తో పాటు వితిన్ 35% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియోలో కూడా ఏది పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్ ఉంది, ఒకవేళ సెక్టార్ ఫండ్ ఉంటే అది బాగుందా, ఎలా ఉంది అనేది మీరు చూసుకుంటుంటారు. అయితే 2 విధాల ప్రిన్సిపల్స్ మనం వాడుకోవాలి. ఒకటి ఏంటంటే 7 ఫండ్స్ నాది ఉన్నాయనుకోండి, చాలా చక్కగా పర్ఫామ్ చేస్తున్న ఫండ్స్ ఉన్నాయి, చాలా 18% 20% రిటర్న్స్ వస్తున్నాయి. ఇంత మంచి మార్కెట్ ఉన్నా ఎట్లాంటి పర్ఫార్మెన్స్ లేని ఫండ్స్ కొన్ని ఉంటాయి. 1 స్టార్ 2 స్టార్, ఏది వాల్యూ రీసెర్చ్ వాళ్ళవి కానీ, మనీ కంట్రోల్ వాళ్ళది కానీ, క్రిజిల్ రేటింగ్స్, అవి తీయాలా లేకపోతే మంచి పర్ఫార్మింగ్ ఫండ్స్ తీయాలా, ఏది తీయాలి అనేది చూస్తున్నప్పుడు 2 సూత్రాలు మనం వాడాలి. ఒకటి, ఏ ఫండ్ అయితే అన్నీ బాగున్నాయి, ఎకానమీ బాగుంది, అన్నీ బాగున్నా కూడా ఫండ్ మేనేజర్ యొక్క ఇన్ఎఫిషియన్సీ ద్వారా ఇంత మంచిగా నడుస్తున్నా కూడా మార్కెట్ పర్ఫామ్ చేయని ఫండ్స్ ఏవైతే అదర్వైజ్ కూడా నీకు డబ్బు అవసరం లేకున్నా కూడా ఆ ఫండ్లో నుంచి నువ్వు ఎగ్జిట్ కావాలి.
ఎప్పుడు ఎగ్జిట్ కావాలి అంటే కనీసం 2 సంవత్సరాలు ఓకే ఇండెక్స్ను బీట్ చేయకపోతే యూ హ్యావ్ టు ఎగ్జిట్ దట్. ఓకే మ్యాక్సిమం 3 years దాకా నువ్వు ఆగావు అంటే అది చాలా ఓపిక ఉన్నట్లు. ఓకే, ఇండెక్స్ను బీట్ చేయడం ఏంటి అంటే మనం ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్కు ఒక మేనిఫెస్టో ఉంటుంది. అది లార్జ్ క్యాప్ ఫండా అయితే లార్జ్ క్యాప్ అంటే BSE సెన్సెక్స్ 30ని బెంచ్ మార్క్ అంటారు. అదే లార్జ్ క్యాప్ కొన్ని ఫండ్స్కి నిఫ్టీ 50 బెంచ్ మార్క్ ఉంటుంది. ఓకే, అంటే వాళ్ళు ఏ రకమైన షేర్లు కొనడం ద్వారా వాళ్ళ ఫండ్ పోర్ట్ఫోలియో తయారు చేస్తారో, ఓకే, అది మనకు ముందే ఆ స్కీమ్ లాంచ్ చేసినప్పుడే వాళ్ళు చెప్తారు. స్మాల్ క్యాప్ ఫండ్ అంటే వాళ్ళు స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తారు. దానికి ఇండెక్స్ ఏముంటుంది? నిఫ్టీ 250 స్మాల్ క్యాప్ ఉంటుంది. ఓకే, మిడ్ క్యాప్ ఫండ్ అనుకోండి, ఇప్పుడు మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్లో మనం చేసాం, దాని ఇండెక్స్ ఏముంటుంది? నిఫ్టీ 150 మిడ్ క్యాప్ ఉంటుంది. ఓకే ఓకే, ఆ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో ఆ ఇండెక్స్ను బీట్ చేయడమే యాక్టివ్ ఫండ్ యొక్క ఉద్దేశం. రైట్, అందుకే మీరు ఫండ్ మేనేజర్కి డబ్బులు ఇస్తున్నారు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, 1% 1.5% మీరు ఫండ్ మేనేజర్ ఇచ్చే డబ్బు ఎందుకు ఇస్తున్నారు అంటే ఆయన రీసెర్చ్ చేసి సైట్ విజిట్స్ చేసి కంపెనీ వాళ్ళతో ఇంటర్వ్యూస్ పెట్టి సెలెక్షన్ చేసి వాళ్ళ యొక్క క్వాంట్ మెకానిజం ద్వారా వాళ్ళ టూల్స్ వాడి AI టూల్స్ వాడి ఆయన కష్టపడుతున్నాడు. అందుకే మీరు పే చేస్తున్నారు. మీరు పే చేసి ఖర్చు పెట్టుకుంటున్నా కూడా ఇండెక్స్ కన్నా కూడా తక్కువ రిటర్న్స్ వచ్చాయనుకోండి, ఇండెక్స్ ఫండ్స్ యొక్క ఖర్చు తక్కువ ఉంటుంది. 0.4%, 0.5% మించి ఎక్స్పెన్సెస్ ఉండవు. ఎందుకంటే ఇండెక్స్ అనేది నిఫ్టీ కానీ BSE కానీ వాళ్ళు ప్రీడిటర్మైన్ చేసి 6 నెలలకు ఒకసారి రీకాన్స్టిట్యూట్ చేస్తారు. దాన్ని చేసి ఒక కంపెనీ బాగలేదంటే ఆ ఇండెక్స్లకు వెళ్ళి తీసేసి ఇంకో కంపెనీలకు, మీకు లాస్ట్ టైం చెప్పాను జొమాటో ఎంటర్డ్ నిఫ్టీ అని. ఎందుకు అంటే ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ద ఎకానమీ ఆఫ్ టుడే అని. ఎప్పుడైతే ఇండెక్స్ని బీట్ చేయలేదో అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మిడ్ క్యాప్ చేశారా, స్మాల్ క్యాప్ చేశారా, లార్జ్ క్యాప్ చేశారా చూస్తారు. ఇండెక్స్ని బీట్ చేయనప్పుడు అది ఎగ్జిట్ కండి. మీకు డబ్బు అవసరం లేకున్నా కూడా ఎగ్జిట్ అయ్యి ఇంకో ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఒక ప్రశ్న, ఇప్పుడు ఫండ్ మేనేజర్ని అప్రోచ్ చేసి వాళ్ళ బాస్కెట్లలో ఏమున్నాయో చూసుకుని మనకు కొంత అవగాహన కొంత రీసెర్చ్ చేసుకుని పెట్టుకోవడం ఒకటి. సపోజ్ మీరు చెప్పిన ఇండెక్స్ ఫండ్ ఉంది, నిఫ్టీ 50లో ఏమున్నాయో చూసుకుని మనమే వాటిలో డైరెక్ట్గా పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే నిఫ్టీ 50లో 50 కంపెనీస్ ఉంటాయి. ఓకే, 50 కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీకు చాలా డబ్బు కావాలి. ఓకే, దాని బదులు మీరు ఇండెక్స్ని కొన్నారనుకోండి, నిఫ్టీ 50 ఇండెక్స్, నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ అని ఉంటాయి. ఎందుకంటే నిఫ్టీ 100 అనేది ఒక సూచి. దాంట్లో టాప్ 50 కంపెనీస్ నిఫ్టీ 50 అంటారు. నెక్స్ట్ 50 అంటే నెక్స్ట్ వచ్చే 50 అంటారు. ఆ తర్వాత వచ్చే 150 మిడ్ క్యాప్ అని, ఆ తర్వాత వచ్చే 250 స్మాల్ క్యాప్ అని, ఆ తర్వాత వచ్చేది మైక్రో క్యాప్ అని మనం గత సిరీస్లో మనం మాట్లాడుకున్నాం. ఇండెక్స్ అనేది నిఫ్టీ మేనేజ్ చేస్తుంది. ఓకే, నిఫ్టీ ఒక కంపెనీని డ్రాప్ చేసి కొత్త కంపెనీని ఇంక్లూడ్ చేయడం కానీ ఇదంతా మన దేశపు ఆర్థిక వ్యవస్థని మిర్రర్ చేసే పద్ధతిలో చేస్తుంది. అయితే మ్యూచువల్ ఫండ్లో ఉండే బ్యూటీ ఏంటి అంటే మీరు 50 కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేరు, అలాగే మిడ్ క్యాప్ 250 కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. చేసి ఏదైనా పర్ఫామ్ చేయలేదంటే మీరు గమనిస్తూ ఉండి అమ్మాలి. ఓకే, అందుకనే మీరు ఫండ్ మేనేజర్కి అదే మీరు ఒకవేళ ప్యాసివ్గా ఉండాలి అనుకుంటే, యాక్టివ్ ఫండ్ అంటే ఫండ్ మేనేజర్ యాక్టివ్గా తన ఇష్ట ప్రకారంగా పోర్ట్ఫోలియో డిజైన్ చేసేది యాక్టివ్ ఫండ్. ఆయన 1.5%, 1% అబోవ్ ఛార్జ్ చేస్తాడు. ప్యాసివ్ ఫండ్ అంటే ఇండెక్స్ ఫండ్. మీరు నిఫ్టీ 100 కొనండి, నిఫ్టీ 50 కొనండి, నిఫ్టీ నెక్స్ట్ 50 కొనండి, దానికి ఎక్స్పెండిచర్ చాలా తక్కువగా ఉంటుంది. మీరు పెట్టదలుచుకున్న 5,000 కానీ 10,000 కానీ మీరు దాంట్లో పెట్టండి. మీరు మొత్తం మార్కెట్ని రిప్రజెంట్ చేస్తారు. 50 కంపెనీలో 100 కంపెనీలో ఆ ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఏ రేషియోలో అయితే ఇండెక్స్లో వెయిటేజ్ ప్రకారంగా చేస్తారో అదే వెయిటేజ్ ప్రకారంగా ఆయన ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి మోతీలాల్ ఓస్వాల్ ఉంది. అవును, మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ 50లో ఉంటుందా? అది అన్ని ఏఎంసీలో కూడా నిఫ్టీ ఫండ్స్ ఉన్నాయి. ఓకే, అయితే ఈ మధ్య కొత్తగా క్వాంట్ ఫండ్స్ అని వచ్చాయి. క్వాంట్ ఫండ్స్, SBI క్వాంట్ ఫండ్ ఈ మధ్య మీరు ఇన్వెస్ట్ చేశారు. క్వాంట్ ఫండ్స్ ఏంటంటే విత్ ఇన్ ఇండెక్స్ లోపల ఒక స్పెషల్ టూల్స్ ద్వారా 4-5 రకాల ఫ్యాక్టర్స్ని, ఫ్యాక్టర్ బేస్డ్ ఆర్ రూల్ బేస్డ్ అంటారు. ఫ్యాక్టర్ బేస్డ్ ఆర్ రూల్ బేస్డ్ ఇండెక్సెస్ అవి ఎలా అంటే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50లో చేశారు. నిఫ్టీ మొమెంటమ్ 50 అని ఒక ఫండ్ ఉంది. మొమెంటమ్ ఏంటంటే గత 5-6 నెలలో ఏదైతే ఫాస్ట్గా పెరుగుతూ ఉందో వాటిని పికప్ చేసి టూల్స్ ద్వారా ఐడెంటిఫై చేసి పెట్టడం. నిఫ్టీ క్వాలిటీ 50 ఉండొచ్చు. క్వాలిటీ అంటే ఏంటంటే ఆయన క్వాలిటీ పారామీటర్స్ చూస్తాడు. ఈపీఎస్ ఎవరిది బాగుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎవరిది బాగుంది, డెట్ ఈక్విటీ రేషియో ఎవరిది బాగుంది అని చూస్తాడు. చూసి దాంట్లో పెట్టుబడి పెడతాడు. అలాగే వోలటైలిటీ ఇండెక్స్ ఉంది. అంటే వోలటైలిటీ అంటే ఒడిదుడుకులు చాలా తక్కువగా, ఇప్పుడు పరాగ్ పరేక్ ఫ్లెక్సీ క్యాప్ ఉంది, వోలటైలిటీ చాలా తక్కువ ఉంటుంది. మీరు ఇవాళ కూడా చూడండి మార్కెట్ పడిపోయినా అది పడిపోదు, ఎందుకంటే ఆయన సెలెక్ట్ చేసుకునేవన్నీ అలాంటి ఒడిదుడుకులు లేని కంపెనీలు ఉంటాయి. అట్లా వోలటైలిటీ తక్కువగా ఉండేవి కొన్ని చూస్తాడు. సో క్వాలిటీ, మొమెంటము, వోలటైలిటీ వీటన్నిటిని ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ అంటారు. ఇండెక్స్ ఫండ్స్ లో ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏమొచ్చిందంటే ఇది ఒకటి వచ్చింది. కాబట్టి మీరు అమ్మాలనుకున్నప్పుడు మీ అవసరం బట్టి లేదా మీ పోర్ట్ఫోలియో షఫిల్ చేయాలనుకుంటున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే పర్ఫార్మెన్స్ బాగా లేని మ్యూచువల్ ఫండ్ను అమ్మండి. ఓకే, పర్ఫార్మెన్స్ బాగా లేని మీకు ఈజీగా తెలుస్తుంది, మీ ట్రెండ్ లైన్ చూసుకుంటే తెలుస్తుంది. అవి అమ్మి మీరు ఆ డబ్బుని మీరు వాడుకోండి. సో ఒక ప్రాతిపదిక ఏంటంటే 2 సంవత్సరాలలో బెంచ్ మార్క్ బీట్ చేయనివి, గెట్ అవుట్ ఆఫ్ దట్ ఈస్ టూ మచ్ ఎనఫ్. ఎందుకంటే యు ఆర్ పేయింగ్ మనీ మీరు ఫండ్ మేనేజర్కి, బట్ ఆయన పర్ఫామ్ చేయట్లేదు. ఈ మధ్య ఒక కొత్త అనాలిసిస్ వచ్చింది. ఒకవేళ ఫండ్ మేనేజర్ ఒక సంవత్సరం లీవ్లో వెళ్ళిపోతే ఏ మ్యూచువల్ ఫండ్లు బాగా పెరిగాయి అని ఒక అనాలిసిస్ చేశారు. అంటే ఆయన రోజు ఆఫీస్కి రావడం ద్వారా ఇన్వెస్టర్లకు నష్టం క్రియేట్ చేశాడు. అంటే రాంగ్ డెసిషన్స్ చేశాడు, రాంగ్ డెసిషన్. అలాంటి ఇవాళ ఎట్లా ఉన్నాయంటే టూల్స్ అనాలిసిస్ మనకు స్కై ఇస్ ద లిమిట్ అన్నట్లుగా వచ్చింది. ఓకే, అది ఒకటి అమ్మడానికి అనేది. రెండవది ఏంటి అంటే నేను నా పోర్ట్ఫోలియోని 10 సంవత్సరాల కింద క్రియేట్ చేశాను. నాది 35% పోర్ట్ఫోలియో ఇవాళ 50%కి వచ్చింది. నేను ఒక 15 లక్షలు తీసి డెట్లోకో దేంట్లోకో మారవాలి, ఎందుకంటే మారవకపోతే కరెక్ట్ కాదు. అది అసెట్ అలొకేషన్ అనేది ఒక గోల్డెన్ రూల్ కింద గుర్తుపెట్టుకోండి. అసెట్ అలొకేషన్ గోల్డెన్ రూల్ మీరు పార్టిసిపేట్ కాకపోతే మీరు గ్రీడ్ కానీ ఫియర్ కానీ లోనే తప్పుడు డెసిషన్స్ తీసుకుంటారు. ఓకే, అది ఫండమెంటల్. అయితే నేను అసెట్ అలొకేషన్ మార్చుతున్నప్పుడు నేను 35%కి తీసుకురావాలంటే నేను ఏమి అమ్మాలి? నేను ఒక స్మాల్ క్యాప్ ఫండ్లో 10 సంవత్సరాల కింద నా వయసు 10 సంవత్సరాల కింద 55 ఉంది, ఇవాళ 65 ఉంది. కాబట్టి అప్పుడు నేను మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కింద విత్ ఇన్ మై 50% ఆ టైంలో ఈక్విటీ పోర్ట్ఫోలియోలో నేను మోర్ దాన్ 50% స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో పెట్టాను. ఎందుకంటే నా ఇన్వెస్ట్మెంట్ 10 సంవత్సరాల టెన్యూర్ ఉంది కాబట్టి. ఇవాళ నాకుందా అంత టెన్యూర్ లేదు. ఇప్పుడు నేను ఒకవేళ నా పోర్ట్ఫోలియోని 50 లక్షల నుంచి 35 కుదించాలి అంటే ఏమమ్మాలి? మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ని కుదించాలి. ఎందుకంటే లార్జ్ క్యాప్లో వోలటైలిటీ తక్కువ ఉంటుంది. అట్లాగే హైబ్రిడ్ ఫండ్లోకి తీసుకురావాలి. హైబ్రిడ్ ఫండ్ అంటే కొంత డెట్ ఉంటుంది, కొంత ఈక్విటీ. అట్లాగే మల్టీ అసెట్ ఫండ్లోకి తీసుకురావాలి. ఆయన గోల్డ్, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్. ఇలాగా ఇది ఒక స్ట్రేట్ ఫార్వర్డ్ లీనియర్ ఆన్సర్ కాదు. దీంట్లో మల్టీ లేయర్డ్ డెసిషన్స్ ఉంటాయి. నీ వయసు చూడాలి, నీ ఆబ్జెక్టివ్ చూడాలి, ఎందుకు నువ్వు అమ్మాలనుకుంటున్నావు. ఒకటి అవసరం ఉండి అమ్మాలి, రెండోది నేను అసెట్ అలొకేషన్ మార్చాలి, పర్ఫార్మెన్స్ బాగలేనప్పుడు ఐ షుడ్ గెట్ రిడ్ ఆఫ్ అండ్ దెన్ బై ద అదర్ ఫండ్స్ చూడాలి. ఈ విధంగా మీరు ఎప్పుడైతే జాగ్రత్తగా మీ వయసుకు అనుగుణంగా, ఉదాహరణకు విత్ ఇన్ ఈక్విటీలో నీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ మీరు హైబ్రిడ్ ఫండ్, లార్జ్ క్యాప్ ఫండ్లు విత్ ఇన్ యువర్ లిమిటెడ్, నీ లిమిట్ అసెట్ అలొకేషన్లో నీ పోర్ట్ఫోలియో అది చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను మార్చాలి ఇప్పుడు, ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పెరిగినాయి, ఎక్కువగా ఉన్నాయి. నేను ఇప్పుడు రేపు ఒకవేళ 5 లక్షలు తీసి డెట్లోకి వెళ్ళి నా అసెట్ రీఅలొకేషన్ చేయాలి అనుకుంటే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అమ్ముతాను, కానీ లార్జ్ క్యాప్ ఫండ్స్ నేను అమ్మను. వాల్యూ ఫండ్స్ కూడా అమ్మను. ఇక్కడ ఇంకో కొత్త టర్మినాలజీ మనం తీసుకొచ్చాం, వాల్యూ ఫండ్. అసలు వాల్యూ ఫండ్ అంటే ఏంటి? ఇప్పుడు ఐసిఐసిఐ వాల్యూ డిస్కవరీ ఫండ్ ఉంది. కొన్ని హై బీటా షేర్స్ ఉంటాయి. హై బీటా అంటే రింగ్ రోడ్డు రాబోయే ప్లాట్లు. మీకు అర్థమైంది కదా ఈ ఉదాహరణతో? అంటే రాబోయే ప్రాఫిట్ని డిస్కౌంట్ చేసుకొని 40, 50, 60, 100 డిస్కౌంట్ అయ్యేది కూడా ఉంటాయి. ఎందుకంటే అందరూ దాని వెనుక పరిగెడతారు. అబ్బా అక్కడ రోడ్ వచ్చే వరకు, కాలేజ్ వచ్చే వరకు ఎవరు ఆగుతారు, అప్పుడు ఎవడు కొనగలుగుతాడు, ఇవాళ కొనేద్దాం అనే వాళ్ళు ఉంటారు. అలా పెరిగిపోతాయి. హై బీటా షేర్స్ అన్నీ కూడా హై బీటా
మ్యూచువల్ ఫండ్లన్నీ కూడా మార్కెట్ పడినప్పుడు మార్కెట్ కంటే ఎక్కువ పడతాయి. ఓకే, కానీ వాల్యూ అంటే ఏంటంటే నేను మీకు ఫేర్ వాల్యూ గురించి చెప్పాను కదా, ఎప్పుడైతే ఈపీఎస్ బేస్డ్గా పిఈ రేషియో అరౌండ్ 20 ఉంటుందో డిస్కౌంటింగ్, అవి వాల్యూ ఫండ్స్. ఉదాహరణకి ఇప్పుడు పిఎస్యు బ్యాంక్స్ ఉన్నాయి. మీరు పిఎస్యు బ్యాంక్స్ కలెక్టివ్ పిఈ రేషియో చూస్తే చాలా తక్కువ ఉంది, 20 కంటే తక్కువ ఉంది. అవన్నీ వాల్యూ స్టాక్స్, వాల్యూ షేర్స్. అలాంటి వాల్యూ షేర్స్లో అంటే ఎవరు గమనించకుండా షేరు పెరగనివి కొన్ని ఉంటాయి, వాటిని హిడెన్ జెమ్స్ అంటారు. హిడెన్ జెమ్స్ని ఐడెంటిఫై చేసిన వాడే మల్టీ బ్యాగర్స్ కొట్టేయగలుగుతారు. రైట్. మల్టీ బ్యాగర్ అంటే ఏంది? మల్టీ బ్యాగర్ అంటే ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్లో వెల్త్ క్రియేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు కొన్ని పదజాలం చెప్పాను నేను. మనం చేసే ఇన్వెస్ట్మెంట్ వెల్త్ క్రియేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే 12% కంటే సిఏజిఆర్ ఎక్కువగా ఈల్డ్ వచ్చినప్పుడే మీకు వెల్త్ క్రియేషన్ అవుతుంది. ఓకే. వెల్త్ క్రియేషన్ అంటే మీకు ఒక 100 కోట్లు 150 కోట్లు ఎప్పుడు జమ అవుతుంది అంటే 12% కంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తూ మీరు ఒక 10-15 సంవత్సరాలు ఫండ్ని వదిలేయగలిగినప్పుడు మీకు తెలియకుండానే మీ ఫండ్ సిఏజిఆర్ 8th వండర్ ద్వారా పెరుగుతుంది. ఓకే. ఏదైతే బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉందో, డెట్ ఫండ్స్ ఎఫ్డీలు ఉన్నాయో 6 నుంచి 7% రిటర్న్స్ వస్తాయి. వాటిని ఫిక్స్డ్ ఇన్కమ్ కానీ లేకుంటే మామూలుగా డెట్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అవి కేవలం మీకు ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ అయిపోతుంది. అంటే మీ దగ్గర ఇవాళ 100 రూపాయలు ఉన్నాయి అంటే మీ 5 సంవత్సరాల డిపాజిట్ మెచ్యూర్ అయినప్పుడు మీకు 125 రూపాయలు వచ్చినా కూడా దాని వాల్యూ 100నే ఉంటుంది. ఎందుకంటే మీకు మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయి ఉంటుంది. ఏదైతే రిటర్న్స్ మైనస్ ఇన్ఫ్లేషన్ ఈజ్ యువర్ నెట్ ఎర్నింగ్. ఓన్లీ దట్ నెట్ బెనిఫిట్, నెట్ ప్రాఫిట్ ఓన్లీ విల్ గివ్ యూ వెల్త్. రైట్. అదర్వైజ్ మీరు ఇవాళ ఏ రేట్లో అయితే కొంటున్నారో మీ దగ్గర 100 ఉన్నాయి, రేపు మీరు 150 రూపాయలు 5 సంవత్సరాల తర్వాత కొంటారు. 100ను 150 చేయకపోతే యాక్చువల్గా మీరు యు ఆర్ బికమింగ్ పూరర్. కరెక్ట్ కదా? అవునవును. అది నార్మల్ ఇన్వెస్ట్మెంట్. అయితే ఈక్విటీ మార్కెట్లో ఇప్పుడు మనం నవనీతికి మోడల్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసినప్పుడు కూడా 12% తీసుకున్నాం. ఇంత మీకు 15x15x15 అని ఒక గోల్డెన్ రూల్ చెప్పారు. అది మాక్సిమం 15%, 15,000 పర్ మంత్, 15 years ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1 crore వస్తుంది అని మాట్లాడాం ఫస్ట్ ఎపిసోడ్ లో. చాలా మంది ఏంటంటే కన్జర్వేటివ్ గా 12% తీసుకున్నా కూడా మనం వీ కెన్ క్రియేట్ వెల్త్. అయితే నవనీతికి 15% ఎందుకు చెప్పామంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు రిటర్న్స్ విల్ బి లిటిల్ హయ్యర్. రిస్క్ ఉన్నా కూడా అన్ని సంవత్సరాలు ఆగగలిగితే రిటర్న్స్ విల్ బి అట్లీస్ట్ 15% దాకా వస్తాయి. ఓకే. దెన్ కమింగ్ టు మల్టీ బ్యాగర్. ఇప్పుడు 12%, 15%, 20% గురించి మాట్లాడుకుంటాం కదా. సపోజ్ నేను ఇవాళ ఒక షేర్ అనిల్ గారు మనకు ఒక అడ్వైజ్ చేశారు, నేను 100 రూపాయల్లో కొన్నాను, అది 2 సంవత్సరాల్లో 1000 రూపాయలు అయింది. ఎంత పర్సెంట్ అది? వెరీ హై పర్సెంటేజ్. ఈ 12%, 15% మనకు అసలు దిగదుడుపు, మనకు కనిపించవు, కంటికి కూడా కనిపించవు. మల్టీ బ్యాగర్ అంటే సెవెరల్ టైమ్స్ ఎక్స్పోనెన్షియల్గా పెరిగే వాటిని మల్టీ బ్యాగర్. మల్టీ బ్యాగర్ని క్యాచ్ చేయాలి అంటే కొందరు ఉన్నారు ఎక్స్పర్ట్స్. ఉదాహరణ జుంజున్వాలా గారు, ఆయన టైటన్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎవరు మేల్కొన్నప్పుడు ఆయన కొన్నారు, ఆయన వదిలేశారు ఒక 15-20 సంవత్సరాలు. ఇట్ హాస్ బికమ్ ఇన్ టు సమ్ thousands of crores ఇన్వెస్ట్మెంట్. అలాగే మనకు మొన్న అనిల్ గారు చెప్తా ఉన్నారు, బాలాజీ అమైన్స్ షేర్ 20 రూపాయలు 30 రూపాయలు ఉండేది. నాకు కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ అది తీసుకోమని, నాకు నేను మీకు ఈక్విటీ ఇస్తాను తీసుకోమన్నారు. నేను ఆ రోజు తీసుకోలేదు అని. అది వాళ్ళ 500 రూపాయలు అయింది అనుకోండి, అది ఎన్ని రేట్లు పెరిగినట్లు. వాటిని మల్టీ బ్యాగర్స్ అంటారు. అయితే ఈక్విటీలో ఏంటంటే శ్రీశాల్, మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, దాన్ని కంబైన్ చేస్తూ నేను ఆన్సర్ చేస్తాను. నేనే అది ఇండెక్స్లో ఉండే 50 షేర్లు అందరికీ తెలుసు కదా, నేను ఎందుకు తీసుకోకూడదు దాన్ని అని అంటారు. అలాగే ఒక బీటా ఫండ్ మొమెంటమ్ 50, మొత్తం మార్కెట్లో 500 షేర్లలో మొమెంటమ్ 50 ఏమో మనకు పబ్లిష్, మీరు వెబ్సైట్లోకి వెళ్తే ఉంటుంది, నిఫ్టీ వెబ్సైట్లో తీసుకోవచ్చు కదా. కాకపోతే అన్ని కంపెనీల్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి. హిట్ రేట్ అంటారు దాన్ని. అంటే మీరు 10 కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, 10 కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎన్ని కంపెనీలు మల్టీ బ్యాగర్స్ అవుతాయి అనే దాని మీద మీ హిట్ రేట్ ఆధారపడి ఉంటుంది. అయితే మీరు 10 కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి టైమ్లీ యాక్షన్ చేయకపోతే 5 సంవత్సరాల తర్వాత అందులో 2 కంపెనీలు లిస్టింగ్లో నుంచే ఎగిరిపోయి ఉండొచ్చు. మీకు అర్థమైందా?
లిస్టింగ్లో నుంచి, ఎందుకంటే మీరు రెగ్యులర్గా ట్రాక్, అదే మీకు ఫండ్ మేనేజర్ ట్రాక్ చేస్తాడు. అవును, ట్రూ, వెళ్ళిపోతాయి. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఎంత రేజర్ షార్ప్ ఉండాలి అంటే మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు చాలా క్లోజ్ టు ద, అంటే మీకు రింగ్ సైడ్ వ్యూ ఉండాలి, క్లోజ్ టు ద క్వార్టర్స్ ఉండాలి మేనేజ్మెంట్తో. రెండవది క్లోజ్గా మానిటర్ చేయాలి. మూడవది మీకు నర్వ్ ఉండాలి, రోజు స్క్రీన్ చూసి నిలబడగలిగే నర్వ్ ఉండాలి, ధైర్యం ఉండాలి, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉండాలి. ఇవి ఉంటే మీరు షేర్లలో ఇన్వెస్ట్మెంట్ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇంకా ప్లేయింగ్ సేఫ్. మీరు ఫండ్ మేనేజర్ యొక్క పర్ఫార్మెన్స్ 2 సంవత్సరాల్లో ఇండెక్స్ని బీట్ చేయకపోతే యూ డిస్కార్డ్ హిమ్. కరెక్ట్. అండ్ మీరు రీబ్యాలెన్స్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఏ ఫండ్లు కొనాలంటే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను, నేను ఒక 5 లక్షలు స్మాల్ క్యాప్ తీసేసి 5 లక్షలు పరాగ్ పరేఖ్లోనో లేకపోతే ఐసిఐసిఐ వాల్యూ డిస్కవరీలోనో వేస్తాను. ఎందుకంటే నా ఏజ్కి దట్ ఈస్ ద రైట్ స్ట్రాటజీ. ఒకటి అసెట్ రీఅలొకేషన్ చేసుకుంటాను, విత్ ఇన్ ఈక్విటీలో ఇచ్చేస్తాను. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఉంది, నేను ఒక 10% రియల్ ఎస్టేట్లో పెట్టాను. నేను అమ్మాలనుకుంటే ఏం అమ్మాను, నా కంట్రోల్లో లేకుండా ఎవరో ఎన్క్రోచ్మెంట్ చేస్తారు అనే ప్లాట్ అమ్మి మా ఊర్లో పొలం కొన్నాను. రైట్. యూ గెట్ ద సెన్స్ ఆఫ్ రీబ్యాలెన్సింగ్. కరెక్ట్. ఏజ్ పెరుగుతున్న కొద్దీ, ఇంతకు ముందు అయితే నేను నెలకు ఒకసారి ఆ సైట్ మీదకి వెళ్ళి ఎవడన్నా ఒక రిస్క్ టేకింగ్ జెండా వాదన ఎవడు రావాడని నేను నలుగురు పిలిచి దారికారిగిరి చేసి, ఇప్పుడు నేను చేయగలుగుతానా, చేయలేను, నాకు వచ్చింది ఎందుకు ఆ బాధ అని చెప్పేసి అదర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి తీసుకెళ్ళి నేను ల్యాండ్ ఉంది అనుకో నా కళ్ళ ముందర ఉంటుంది. కరెక్ట్. సో సేఫర్ ఇన్వెస్ట్మెంట్లోకి విత్ ఇన్ ద అసెట్ అలొకేషన్లోకి ఏజ్ని బేస్ చేసుకొని మీరు డెట్ కానీ, ఈక్విటీ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, గోల్డ్ కానీ రీబ్యాలెన్సింగ్ చేసేటప్పుడు అగైన్ యూ హ్యావ్ టు బ్రింగ్ ద ఏజ్ ఫ్యాక్టర్ ఇంటూ ప్లాన్ చేసుకుంటూ ఆ విధంగా మనం మేనేజ్ చేసుకుంటూ పోతే మీకు చాలా సేఫ్గా మీరు ముందుకెళ్ళగలుగుతారు. అయితే సుష్మా ఒక ప్రశ్న వేసారు, నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, ఓకే, అంతే ఉన్నాయి స్పేర్ మనీ, నేను మ్యూచువల్ ఫండ్లో పెట్టాలా, నేను సిప్ చేయాలా, లంసమ్ చేయాలా? మంచి ఫండుని సెలెక్షన్ చేసుకోవడము అనేది ఫస్ట్ స్టెప్. మంచి ఫండ్ అంటే ఏంది అంటే నిఫ్టీ 100, మిడ్ క్యాప్ 150, స్మాల్ క్యాప్ 250, ఆల్ పుట్ టుగెదర్ 500 రిప్రజెంటేషన్ ఉంటుంది కదా. నీ ఏజ్ని బట్టి నీ ప్లే డిసైడ్ చేసుకున్న తర్వాత నువ్వు ఒక 50% లార్జ్ క్యాప్లో ఉండాలా, 50% మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఉండాలంటే అకార్డింగ్లీ మీరు ఫండ్ సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే. ఈ ఫండ్స్లో ఎలా ఉంటుందంటే ఒక విషయం మీరు గమనించండి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు కూడా సెబీ రూల్స్ ఏంటి అంటే, స్మాల్ క్యాప్ ఫండ్ అంటే ఏంది, 60% స్మాల్ క్యాప్లో పెట్టి 40% దేంట్లోనైనా పెట్టవచ్చు ఫండ్ మేనేజర్. మిడ్ క్యాప్ అంటే 60% మిడ్ క్యాప్లో పెట్టి మిగతా 40% దేంట్లోనైనా చేయొచ్చు. మల్టీ క్యాప్ అంటే 25 ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లార్జ్, మిడ్ అండ్ స్మాల్, మిగతా 25 దేంట్లోనైనా చేయొచ్చు. ఫ్లెక్సీ క్యాప్ అంటే ఫండ్ మేనేజర్ దేంట్లోనైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఓకే. అదే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అయితే మీరు ఒక ఫండ్లో మీతో ఇన్వెస్ట్మెంట్ చేయించాను చూసారా, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్. ఓకే. లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో ఎట్లా అంటే 35% ప్లస్ 35% లార్జ్ అండ్ మిడ్లో చేసి 70 అవుతుంది కదా, మిగతా దేంట్లోనైనా చేయొచ్చు. ఓకే. 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 మీరు స్మాల్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినంత మాత్రాన అది 100% స్మాల్ అనేం కాదు, మిడ్ అంటే 100 కాదు. వాటిలో ఈ విధమైన ఇన్క్లినేషన్స్ కూడా ఉంటాయి. మీ పోర్ట్ఫోలియో మొత్తాన్ని మీరు అన్నట్లుగా మీ మ్యూచువల్ ఫండ్ సెంట్రల్లో కానీ వాల్యూ రీసెర్చ్లో కానీ అగ్రిగేట్ చేసినప్పుడు ఆల్ పుట్ టుగెదర్ వెయిటేజ్ అనేది మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. ఆల్ పుట్ టుగెదర్ మీద లార్జ్ క్యాప్లో 50 ఉందా లేదా, 40 ఉందా లేదా చూసుకోవచ్చు. కాబట్టి మీరు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళ ఏజ్ని బేస్ చేసుకొని ఫండ్ సెలెక్షన్ ఇస్ ద ఫస్ట్ థింగ్. రైట్. ఏ రకమైన ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, చేసిన తర్వాత ఏ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా సరే ఫస్ట్ 5,000 కానీ 10,000 కానీ లంసమ్తో మీరు అకౌంట్ ఓపెన్ చేయాలి. ఓకే. దట్ ఈస్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. రైట్. అంటే హీ విల్ టెస్ట్ యువర్ బ్యాంక్ అకౌంట్ అండ్ ఎవ్రీథింగ్. మీరు ఒక 5,000 ఇన్వెస్ట్మెంట్ అయిపోయిన తర్వాత వైల్ అది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడే మీరు ఎస్ఐపిని సెట్ చేస్తారు. సెట్ చేయడం అంటే నెలక, క్వార్టర్లీయా, 1000, 500, 100 సెట్ చేస్తారు. ఫ్రీక్వెన్సీ అలాగే ఎంత కాలం చేస్తారు మీరు, టిల్ యూ స్టాపా లేకుంటే ఒక 12 ఇన్స్టాల్మెంట్ల 15 ఇన్స్టాల్మెంట్ల అది సెట్ చేస్తారు. ఫండ్ మీకు అనుగుణమైన గుడ్ ఫండ్, బ్యాడ్ ఫండ్ అంటూ ఏమీ లేదు, సూటబుల్ ఫండే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ సూటబుల్ టు యూ. ఓకే. ఇన్వెస్ట్మెంట్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీకు ఎస్ఐపి కంటిన్యూ అవుతూ ఉంటుంది.
ఈ ప్రక్రియ స్టార్ట్ చేయడానికి మంచి టైం చెడ్డ టైం అంటూ ఏమీ లేదు. మీకు ఎప్పుడైతే జ్ఞానోదయం అయిందో ఆ రోజు మీరు 5,000 దాంట్లో వేసి 5,000 సిప్ చేయండి. ఓకే. ఎస్ఐపి చేస్తూ పోండి. ఎస్ఐపి చేస్తూ పోయి ఎప్పుడైతే అవకాశం వస్తుందో అప్పుడు మీరు టాప్అప్ చేయండి. లంసంలోకి ఇవాళ నా దగ్గర 10,000 అదే ఫండ్స్ లోనే వేయండి. మళ్ళీ డిఫరెంట్ ఫండ్స్ లోకి వెళ్ళారనుకోండి టూ మెనీ ఫండ్స్ అయిపోతాయి. అసలు అవసరం ఏముంది? మీరు ఎప్పుడైతే ఒక ఫర్మ్ ఐడియాతో పోర్ట్ఫోలియో డిసైడ్ చేసుకుంటున్నప్పుడు నలుగురితో కూర్చుని అరే నా దగ్గర ఈ మ్యూచువల్ ఫండ్ ఉంది బాగుంది అన్నప్పుడు మీరు చెక్కు చెదరకుండా ఉండగలగాలి. ఎప్పుడైతే మీ సిద్ధాంతం కరెక్ట్గా ఉంటుందో మీరు మార్కెట్ ఒడిదుడుకులకు కానీ టిప్స్ బేస్డ్ కానీ ఏం మాట్లాడినా చలించకుండా ఉంటారు. ఆ నమ్మకంతో మనం ముందుకు వెళ్ళిపోతే ఎట్లాంటి ప్రమాదాలు జరగవు. ఉదాహరణకి ఒక 12,000 నేను లంసంలో పెట్టినాను, అది వర్సెస్ 1,000 రూపాయలు 12 నెలలు పెట్టుకోవడానికి డిఫరెన్స్ ఏంటి? మొట్టమొదటి డిఫరెన్స్ ఏంటంటే మీరు ఒక డిసిప్లిన్డ్ ఇన్వెస్టర్గా మారుతున్నారు. అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు తెలియకుండానే మీరు బ్యాంక్ అకౌంట్లో నుంచి మీకు ప్రతి నెల నా శాలరీలో నేను 5,000 సేవ్ చేసుకుంటున్నాను కాబట్టి 1,000 5 ఫండ్లకు మీరు సెట్ చేసుకున్నారు కాబట్టి అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఇన్వెస్ట్మెంట్. అది ఫస్ట్ అడ్వాంటేజ్. అంటే ఇట్ ఈస్ ఫోర్సింగ్ యూ టు వెరీ రెగ్యులర్లీ ప్రీడిటర్మైన్డ్ ఫ్రీక్వెన్సీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మిమ్మల్ని ఒక డిసిప్లిన్డ్ ఇన్వెస్టర్గా చేస్తుంది. అది ఒకటి. రెండవది ఏంటంటే మార్కెట్ ఒడిదుడుకులు అనేవి అవంతకవే సర్దుకుంటాయి. మీరు మార్కెట్ పడ్డప్పుడు ఇదే లోయెస్ట్ అని మీకు తెలియదు, పెరిగినప్పుడు ఇదే హైయెస్ట్ అని తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా యావరేజ్ అవుతూ ఉంటాయి. ఏది ఇవాళ ఇండెక్స్ పడింది, నెక్స్ట్ మంత్లో పడకపోవచ్చు, కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తారు కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 yearsగా చూసుకుంటే మీ యావరేజ్ అక్విజిషన్ ప్రైస్ యూనిట్స్ ఏదైతే ఉందో అది మార్కెట్కి అనుగుణంగా ఉంటుంది కాబట్టి మీకు ఆ బెనిఫిట్ వస్తుంది. అదే లంసమ్ కొన్నారనుకోండి, ఇవాళ లంసమ్ కొంటే మీకు మార్కెట్ పడింది కాబట్టి కొద్దిగా లాభం రావచ్చు. అదే ఇంకా పడింది అనుకోండి మీకు టక్ మన ఒక 2 రోజుల్లోనే మీరు ఒక 5 లక్షలు పెట్టారు, 10% ఒక 3% పడింది అనుకోండి, 30% పోయినట్లే కదా. అది తట్టుకోలేరు మీరు. ఎస్ఐపిలో ఎట్లా అంటే మీరు అంతగా యాంగ్జైటీగా పోరు, మీకు తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది, డిసిప్లిన్డ్గా ఉంటుంది. దాన్ని మీరు లంసంతో క్లబ్ చేయండి. ఓకే, రైట్. చివరి ప్రశ్న, ప్రియదర్శిని అని ఇంకొక ఫ్రెండ్ ఆవిడ అడిగారు ఏంటంటే, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఇన్ఫర్మేషన్కి యాక్సెస్ లేని వాళ్ళు, ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఉన్నాయనుకోండి, స్మాల్ సేవింగ్స్, కిసాన్ వికాస్ పత్ర, అవి ఏవో రకంగా అడ్వర్టైజ్మెంట్ల రూపంలో ప్రభుత్వాలు ప్రచారంలో చేయడం చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఎట్లా ఇల్లిటరేట్ పీపుల్ కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర, కానీ ఏం చేయాలో తెలియదు, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అదేంటంటే ఈ ప్రశ్న నన్ను డైరెక్ట్గా కూడా చాలా మంది అడిగారు. మీరు చెప్పింది చాలా బాగుంది, మేము అనవసరంగా వడ్డీలకు తిప్పుకుంటూ వాళ్ళ ఎంబడ వెళ్ళి వాళ్ళు ఎగ్గొట్టినప్పుడు మేము బాధపడుతూ వస్తుంది, మాకేం చేయాలో తెలియట్లేదు సార్. నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత ఊర్లలో కొన్ని డూప్ స్కీమ్స్, క్విక్ మనీ స్కీమ్స్ వచ్చి కొందరు మోసపోయిన వాళ్ళు ఉన్నారు. అప్పుడొకప్పుడు పియర్లెస్ అని కానీ ఈ టేక్ మొక్కల వ్యవహారాలని అట్లా చాలా నష్టపోయిన మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో మోసపోయిన వాళ్ళు ఉన్నారు. మేము ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నారు. ఒకటి మీకు తెలుసు, డిమాట్ అనేది ఓన్లీ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ కి అవసరం. డిమాట్ అనేది డిమాట్ అకౌంట్ అవసరం లేదు గ్రామస్తులకు. అయితే ఇప్పుడు ఫార్చునేట్గా అందరి దగ్గర ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. వాళ్ళు చేయాల్సిందంతా నేను వాళ్ళకి అడ్వైజ్ చేసింది ఏంటంటే, ఈ కేవైసీకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ఒకటి పాన్ కార్డు, అది కూడా ఈజీగా ఇప్పుడు ప్రతి మండల సెంటర్లలో కూడా పాన్ కార్డు చేయించే వాళ్ళు ఉన్నారు. పాన్ కార్డు ఉండి మన ఆధార్ కార్డు ఉన్నప్పుడు కేవైసీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా వరకు అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్ని త్రూ బ్యాంక్స్ వస్తాయి కదా. ఇప్పుడు రైతు బంధు రావాలన్నా బ్యాంకుకి ఆధారు పాను లింక్ కావాలి, కేవైసీ కావాలి, అన్ని చాలా వరకు చేయాల్సింది ఏంటి అంటే, మనము హైదరాబాద్ లో కూర్చొని చేస్తున్నదే అక్కడ వాళ్ళు గ్రో యాప్ కానీ, ఏంజల్ వన్ కానీ, ఎంఎఫ్ సెంట్రల్ కానీ డౌన్లోడ్ చేసుకోవడం, అడిగిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేయాలి. అంటే
వాళ్ళ అకౌంట్ నెట్ బ్యాంకింగ్ కి అనుగుణంగా డిజిటల్ పేమెంట్స్ కి అనుగుణంగా ఉండాలి. ఎందుకంటే యూపీఐ కనెక్ట్ అయి ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్స్ లో మనం సబ్స్క్రైబ్ చేస్తున్నప్పుడు ఎస్ఐపి సెట్టింగ్ అనే దీనికి కానీ థర్డ్ పార్టీ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయరు. అంటే డైరెక్ట్ బ్యాంక్ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, మా అబ్బాయి అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు మనం ఎవరికైనా చేయాలంటే ఆ పేమెంట్ గేట్వే దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ అకౌంట్ అయినా పిక్ చేసుకొని పే చేయొచ్చు. లేదా మా మిసెస్ నా మొబైల్ తీసుకొని ఇన్స్టామార్ట్లో మొత్తం కార్ట్లో వేసి మొబైల్ నాకు ఇచ్చి మీరు పే చేయండి అని అట్లా ఉండదు. దీంట్లో ఓటీపీ చెప్పమని అలా ఉండదు. దీంట్లో మీ ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మీరు అనుసంధానం చేస్తారు దాని నుంచే ట్రాన్సాక్షన్ చేయాలంటే ఆ బ్యాంక్ లో మీరు నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ తీసుకోవాలి. కరెక్ట్. మీరు ఎస్బీఐలో ఉంటే మీ బెనిఫిషియరీ అకౌంట్, మీ రైతు బంధు కానీ మీ మరోటి కానీ ఆ బ్యాంక్ లో ఉంటే ఆ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ తీసుకోండి, యోనో డౌన్లోడ్ చేసుకోండి. ఏ బ్యాంకు వాళ్ళ ద్వారా అయినా కూడా మీరు మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఎస్బీఐది చేసుకోవచ్చు, హెచ్డిఎఫ్సి, ఏ బ్యాంక్ వాళ్ళకైనా వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్. దాంట్లోనైనా చేసుకోండి, లేదా స్టాండ్ అలోన్ డిస్ట్రిబ్యూషన్, గ్రో ఇలాంటి వాటిలో మూడే కావాల్సింది. మీకు కేవైసీ ఉండి ఆధారు పాన్ ఉండి కేవైసీ ఉంటే మీకు కావాల్సింది నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉండి అనుసంధానం చేసుకొని మీరు 100 రూపాయల చొప్పున ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ స్టార్ట్ చేసుకుంటూ మీరు మనం మాట్లాడుకున్నవన్నీ వాళ్ళు ఫాలో అయిపోయి ముందుకు వెళ్ళిపోవచ్చు. ఓకే. అది సో ఇది యాక్చువల్గా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇంకొంత అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఒక ఇంటర్మీడియరీ ఛానల్ లాగా రాబోయే రోజుల్లో కూడా అట్లాంటిది ఏదైనా చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నాం. తప్పకుండా ధనం మూలం ఇదం జగత్, అందరూ కూడా డబ్బులు సంపాదించాలి, అందరూ కూడా ఆనందంగా ఉండాలి, ఆర్థిక అవేర్నెస్ పెరగాలి అనే ఉద్దేశంతోనే ఈ సిరీస్లు చేస్తూ ఉన్నాం. కీప్ వాచింగ్ 3TV. థ్యాంక్స్ అండి. ఇంకొకటి క్లోజ్ చేసే ముందు ప్రేక్షకులకి, మన వీడియోలు చూసినప్పుడు ఏదైనా పదజాలం అర్థం కాకపోయినా కానీ, లేదా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి నెక్స్ట్ స్టెప్ ఏంది, ఎలా ముందుకు వెళ్ళాలనేది అడగాలన్నా తెలుగులో టైప్ చేసి కామెంట్స్లో పెట్టారంటే తప్పనిసరిగా మేము ఆన్సర్ చేస్తాము. వాళ్ళకు ఫోన్ చేసైనా మాట్లాడే తప్పకుండా టైం మాకుంది, వాళ్ళ మీద కేర్ ఉంది కాబట్టి మేము తప్పకుండా హెల్ప్ చేస్తాం. నమస్తే. థ్యాంక్ యూ.